నియోజకవర్గంలో పెద్దలు, ఈ ప్రాంత శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో మంథని నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం పయనం చేస్తుంటే మాజీ శాసనసభ్యుడు నిన్నటి రోజున మా నాయకులు శ్రీధర్ బాబు గారి పైన, వారి సోదరులు శ్రీనుబాబు గారి పైన అనుచిత వ్యాఖ్యలు అని మనం అనుచితంగా మాట్లాడితే అనుచిత వ్యాఖ్యలు అని చెప్తాం, కానీ అవి అనుచిత వ్యాఖ్యలు కాదు, అసహ్యంగా మాట్లాడిన మాటలు. సహనం కోల్పోయి మా నాయకులు చాలా సందర్భాలలో చెప్పిండ్రు మతి భ్రమించిన మధు అని. మతి భ్రమించడం కాదు, పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ భాష, ఆ యాస, మాట్లాడే తీరి ప్రజలు తిరస్కరించిండ్రు ఓటు పరంగా. నిన్నటి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే భాష, దాడి అతనిపై విన్న ప్రజలందరూ కూడా, మా నాయకులు కాదు, దానిని ఎవరైనా విన్న ప్రజలందరూ కూడా దాడి చేసే విధంగా ఉంది అది. మరి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. అభివృద్ధి ఏం చేయలేదు అని చెప్పాను అనేది ఏదైతే ఉందో, కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అడవి సోమన్ పెళ్లికి సంబంధించిన మానేరుపై చెక్ డ్యాం విషయంలో అతనే పోయి చూసిండు. మరి కళ్ళు ఉన్నాయా లేవా? ఆ తదుపరి మేము మా నాయకులు శ్రీధర్ బాబు గారితో, మా నాయకులు అందరం కూడా చాలామంది అక్కడికి వెళ్ళడం జరిగింది, అధికారులను కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ బలరాం గారు ఏదైతే ఉందో, అప్పుడు కూడా దానిని నిర్మించిన సమయంలో కూడా ఈగా అతనే ఉన్నాడు. అతను చెప్పిన మాటలలో రేపొద్దున ఈ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ ఏదైతే ఉందో, ఆ ఎంక్వైరీలో బట్టబయలైతే అక్కడ చెప్తా ఉన్నారు, స్థానికంగా ఉన్న గ్రామస్తులు ఆ పంట పొలాలలో అది తెగినప్పుడు వరద పోయే క్రమం గురించి వివరంగా చెప్పడం జరిగింది. దాన్ని కట్టడమే తప్పిదం. దాని లోతు 8 ఫీట్లు 10 ఫీట్లు ఇసుక ఉంటే 2-3 ఫీట్లు ఇసుక తీసి కట్టేను అని చెప్పని స్థానికులు, అక్కడ అది కట్టేటప్పుడు చూసిన స్థానికులు చెప్తా ఉన్నారు. ఎట్లా అవుతుంది అది అంటే, ఇంజనీరింగ్ అధికారులను, అప్పటి ఆ కాంట్రాక్టర్లు ఎవరైనా పర్వాలేదు, ఆ కాంట్రాక్టర్ల పైన తప్పకుండా చర్య తీసుకుంటామని మా నాయకులు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. నాణ్యత లోపం, పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దానికి బాధ్యులైన ఎవరైనా పర్వాలేదు, వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పాల్సింది పోయి, మా నాయకుడు మాట్లాడితే, మా నాయకుడు శ్రీధర్ బాబు గారి పైన మాట్లాడిన తీరు అసహించుకోవడం కాదు, ప్రజలు ఇంకొకసారి మాట్లాడితే తరిమి కొడతానని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో మా నాయకులు చేసే అభివృద్ధిని చూసే వారి కుటుంబానికి పెద్దలు శ్రీపాదరావు గారితో పాటు 40-45 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వారిని ఆదరించి ఓటు వేస్తేనే వారు గెలిచిండ్రు. తెలంగాణ రాష్ట్ర పుణ్యమా అని చెప్పని ఒక్కసారి నీకు అవకాశం ఇస్తేనే ఈ ప్రాంతంలో అలజడులు, అశాంతి నెలకొల్పే విధంగా తయారై నువ్వు ఈరోజు మళ్ళీ
నీ ఉనికిని చాటుకునే దాని కొరకే మాట్లాడేది తప్ప నువ్వు రాబోయే రోజుల్లో ఇంకా ప్రజాప్రతినిధి అవుతా అని చెప్పినది కల్లో కూడా కావు. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మంతని నియోజకవర్గంలో నువ్వేదో ప్రజాప్రతినిధి కాదు కదా, మంతని నియోజకవర్గంలో ఉండకుండానే తరిమి కొట్టే రోజులు వస్తాయి. కాబట్టి ఖబర్దార్ పుట్టమధు చెప్తున్నా, రాజకీయంగా విమర్శిస్తే విమర్శించే విధంగా విమర్శించు, ప్రభుత్వానికి సూచన చేయి. మా నాయకులు ఎవరి సూచనలైనా స్వీకరిస్తారు. నువ్వు సూచన చేస్తే స్వీకరించి ఇక్కడ పనిచేసే స్టేజ్లో మా నాయకులు కూడా లేరు. ముందస్తుగానే ఎక్కడ ఏ అవసరం ఉంది అభివృద్ధి పరంగా, నీకు మంతని గోదావరి పైన బ్రిడ్జ్ కానీ, మొన్న ఆరంగ వద్ద మానేరు పైన బ్రిడ్జ్ కానీ, అభివృద్ధి పదంగా రోడ్లకు సంబంధించింది కానీ, నీ ఔటర్ రింగ్ రోడ్ కానీ మంతనికి సంబంధించింది 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటూ పోతే 2 సంవత్సరాల కాల హయాంలో నువ్వు చేసింది శూన్యం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. 200 కోట్లతో సోమనపల్లి దగ్గర స్కూల్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఒక్క కంపెనీ పెట్టలేదని అంటున్నావు. నీ మంత్రికి సంబంధించిన గోదావరి రోడ్లోనే ఐటీ కంపెనీ నడుస్తూ ఉన్నది. నువ్వు కావాలంటే ఒకరోజు రా, మా నాయకులు చూపిస్తూ ఉంటారు, మేముంటాం అక్కడ. మరి ఇది కూడా నీకు కళ్ళు లేని కబోదులాగానే ఉన్నావా? ఇండస్ట్రియల్ కారిడార్ రత్నాపూర్కు సంబంధించిన ఇక్కడ భూములు సర్వే అయ్యి వాళ్ళకు పేమెంట్స్ కూడా దాదాపు 90% పేమెంట్స్ అయిపోయినాయి. ఒక కోకోకోలా కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ దాంతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ పెడదామని చెప్పనేసి చేస్తూ ఉంటే నీకు కనిపిస్తలేవా? అభివృద్ధి ఏమీ చేయలేదని మాట్లాడుతూ ఉన్నావు. మాటకు ముందు వాడు వీడు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు, రా పో అని మాట్లాడుతున్నావు. అది నీ అహంకార ధోరణి. ఆ మాట విధానం ఏదైతే ఉందో పద్ధతి మార్చుకో, మాట విధానం నేర్చుకో. చాలా సందర్భాలలో చెప్పినాం, మా నాయకులు శ్రీధర్ బాబు గారితో పాటు శ్రీనుబాబు గారు కూడా ఏ పదవి లేకున్నా, దేనిని ఆశించకుండా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో మా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వారు తలుచుకుంటే వారి సోదరునికి ఏదైనా పదవి ఇవ్వచ్చు, కానీ ప్రజల కొరకు పనిచేయాల్సిన ధర్మం మనకుంది. నేను మంత్రిగా ఉన్నా, నాకు సమయం వీలు కానప్పుడు మా సోదరుడు కూడా పనిచేస్తానని చెప్పని తను పనిచేస్తే వారిని కూడా చిత్ర విచిత్రమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి మాట్లాడే ముందు. ఆలోచన చేసి మాట్లాడు, అన్నం తిన్నట్టుగా మాట్లాడు. నీ పద్ధతి మార్చుకో, మాట్లాడే పద్ధతి నేర్చుకో. ఈ ప్రాంతంలో 45 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల నుండి దుద్దిల్ల కుటుంబం సేవ చేస్తూ ఉంది. నువ్వు కూడా రాజకీయ పరంగా వాళ్ళ దగ్గర ఓనమాలు నేర్చుకొని 4-5 సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, శాసనసభ్య కావచ్చు, నీకు నేర్పిన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పని మాటిమాటికి ఉచ్చరిస్తావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే పదజాలం వాడమని చెప్పని నేర్పిందా? ఎక్కడైనా రాజ్యాంగంలో రాసిందా? ఇంకొకసారి బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఒకవేళ మాట్లాడే నైతిక హక్కును కూడా కోల్పోయినావు. రాజ్యాంగంలో చూపి ఎక్కడైనా రా పో వాడు వీడు అని మాట్లాడే ఒక మంత్రిని, రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఒక పేరున్న వ్యక్తిని ఉచ్చరించి మాట్లాడే విధానమేనా అది? అభివృద్ధి పదంగా దూసుకుపోయే మంత్రి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్గా తీర్చిదిద్దాలనే తలంపుతో తను పనిచేస్తూ ఉంటే వారిని వ్యంగ్యంగా మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, ఇంకొకసారి కనుక మాట్లాడితే తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఖబర్దార్ పుట్టమధు. నిన్న మాట్లాడినటువంటి పుట్ట మధు మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మదమెక్కిన మాటలు మాట్లాడింది. అంటే ఆయన భాషలో మనం పోతే ఎన్నైనా తిట్టచ్చు. ఆయన ఏమనుకుంటాడంటే నేను అమెరికా పోయినా ఈ భాష నేర్చుకొచ్చుకున్నా, ఇక్కడ ఎవరో రాదని ఆయన అనుకుంటాడు. కానీ అంతకంటే కఠినంగా ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉన్నారు. కానీ మా నాయకుడు గౌరవ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రివర్యులు పెద్దలు ఏం మాకు చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, బజారు పొన్న వెళ్తుంటే
ఎన్నో కుక్కలు మురుగుతాయి, గజ్జి కుక్కలు మురుగుతాయి. మురిగిన కుక్క కల్లా మనం మురగద్దు అని చెప్పి మాకొక నీతి సూత్రం చెప్తా ఉన్నాడు. నీకు నిజంగా కూడా పిచ్చెక్కింది, నిజంగా కూడా పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతాను. పిచ్చోని చేతికి రౌతితే ఏం చేస్తాడు వాడు? ఎవరికి కొట్టేద్దలో చెట్లకు కొట్టేద్దలు. ఆ విధంగా నీ భాష ఉన్నది. నీ ఆశ, నీ భాష, నీ సంస్కృతి. మరి మనం ఇంకొకరిని అనాథి కావచ్చు కులాలని, కానీ నువ్వు అసలు ఎట్లనో నీకే అర్థం కావాలి. అది మేము మాట్లాడడానికి ఏదో వెనకటి ఒక సామెత ఉంటుంది, దేనికో గుండు కడితే చక్కగా రాదట. ఎన్నిసార్లు మాట్లాడినా వాడు వీడేనా? ఒక స్థాయిలో ఎమ్మెల్యేగా, మరి జడ్పీ చైర్మన్గా అయినటువంటి వ్యక్తి భాష ఏ విధంగా ఉండాలి, ఆయన పద్ధతి ఏ విధంగా ఉండాలి, మాట ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఆ యొక్క మాటల్ని అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇంతకన్నా కఠినమైన మూర్ఖుడు ఎవడని ఉంటాడా అని చెప్పి నీ వయస్సు ఉన్న వాళ్ళందరూ కూడా చర్చ చేస్తూ ఉన్నారు. నీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే ఇంకొకసారి అట్లాంటి లూజ్ టాక్ మాటలు మాట్లాడద్దు. దుద్దుల సీదరట, దుద్దుల ఏది సీన్బాబుని ఏదో అంటాడు. అరే మాకు మాట్లాడరా 60, నీకు మాట్లాడే భాష మాకత్తది, కానీ నీ భాష కరెక్ట్ లేదు. నీకు అభివృద్ధి కనబడతలేదా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, అభివృద్ధి చేయవని అడుగు. అభివృద్ధి చేస్తలేరనే మాట మాట్లాడు. నీకు అభివృద్ధి చేయశాత కాదు, చేసిన వాళ్ళను వాళ్ళని జీర్ణించుకోవు. కానీ మాటలు మాత్రం పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడతావు. ఇది నీకే అర్థం కావాలి ఎందుకు మాట్లాడుతున్నావు అనేది. ప్రజలు ఏ విధంగా నిన్ను నీ భాషను చర్చించుకుంటారో మరి అవి కూడా నీకు అర్థమవుతలేదా? కాబట్టి ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకో. మానేరు అక్కడ ఏదైతే మానేరు బ్రిడ్జి పైన కట్టినటువంటి దాన్ని నాణ్యత లేకుండా కట్టి, మరి ఈరోజు మీ ప్రభుత్వంలో నాణ్యత లేకుండా చేసినటువంటి మీరు ఇవాళ మళ్ళా దాన్ని ఏవో బాంబులు పెట్టి పేల్చిరంటున్నావు. బాంబులు పెట్టి పేల్చే అవసరం ఎవరికి ఉంటుంది? నీకు అది కూడా అర్థమవుతలేదా? బాంబులు పెట్టి పేలిస్తే ఎట్లుంటుంది, అది ఏ విధంగా పేలిస్తే ఎంత లోతు గుంత అవుతుంది, ఎట్లా పేలుతుంది? నువ్వు గట్టిగా కింద నాలా గట్టిగా తలిగేదాకా తీయకుండా పైన కట్టి అది ఎవరో పేల్చిరు అంటే ఎవరన్నా నమ్మేటోళ్ళు ఉన్నారా అన్నయ్య నీ మాటల్ని? నీకు ప్రజలు తిరస్కరించినా కూడా నీకు బుద్ధి ఎత్తలేదు. అంటే నీ భాష చేయబట్టే, నీ మాటలు చేయబట్టే నిన్ను దూరం పెట్టిరు. నీ ఆలోచన అంతా కూడా నేను గెలవాలి, నేను కోట్లు సంపాదించుకోవాలి, ఫామ్ హౌజులు కట్టాలి, బిల్డింగులు కట్టాలి, రాజభవన్లు కట్టాలి అనే ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏ విధంగా మన ఫలాలు అందించాలి, ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే ఆలోచన మాత్రం ఏమాత్రం నీకు లేదు. కాబట్టి నిన్నెవరు కూడా జనాలు సహించరు. నువ్వు రోజు రోజుకు ఏదైతే దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావో నీ దిగజారుడు తనంకి ఇది మొన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా నిదర్శనం. ఈ ప్రాంతాన్ని ఎన్నో విధాలు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు, కానీ నీకు అభివృద్ధి కనబడట్లేదు. ఏదో అంటారు కదా, రేషి కట్లోని కంటే ఏం కనబడదట. నీకు ఆ విధంగా రేషి కట్లు వచ్చినట్టు మాట్లాడుతావు. రేషి కట్లకి ఏం కనబడదు, ఎందుకంటే పొద్దుల కిందట అసలు కళ్ళు కలబడేది. గుడ్డోనికి ఏం మాట్లాడతాం, ఏ విధంగా మాట్లాడాలనే విధానం తెలియనప్పుడు మాట్లాడకుంటున్నాను అనుకో. నేను ప్రజలు కొంచెం అన్నా రూపాయల 10 పైసల మంది అన్నా గౌరవిస్తారు. ఖబర్దార్ పుట్ట మధు గారు, మీరు మాట్లాడే భాష చాలా కఠినంగా ఉంది. మరి మేము కూడా అదే విధంగా మాట్లాడితే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? నీకేమాత్రం ఆలోచన ఉన్నా ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే, నువ్వు ఒక్కటి మాట్లాడితే 10 మాట్లాడతాం. ఖబర్దార్ పుట్ట మధు, సక్రమంగా ఉండు, సక్రమంగా ప్రజల కోసం పనిచేయి. నిన్నేమన్నా ప్రజలు ఆదరిస్తారు. ఖబర్దార్. పుట్ట మధు తాడి చెట్టు కోతెక్కి కళ్ళు తాగి ఎట్లా ఎగురుతుందో అట్లా ఎగురుతాడు పుట్ట మధు. ఎందుకంటే ఈ కోతి ఎట్లా ఎగురుతుందో చూసినా అట్లా. రేపు సమాజంలో ఇప్పుడు 2 సంవత్సరాల నుండి శ్రీధర్ బాబు మంత్రి డివిజన్లో ఎంత మేరకు అభివృద్ధి చేసిందో చూస్తాను ప్రజలు, మంత్రి ప్రజలు. నువ్వు చెల్లని రూపాయికి మొత్తం గీతలు ఉంటాయి. నువ్వు ఎన్ని మాట్లాడినా చెల్లని రూపాయి.
రేపు ఈ అభివృద్ధి ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. ఆ 3 సంవత్సరాలలో ఇంకెంత అభివృద్ధి అవుతుందో చూడు. అటుగానే నువ్వు చెల్లని రూపాయి నువ్వు ఎన్ని మాట్లాడినా కానీ చెల్లయి ఆడ బెడ్జి అంటే చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేల్చిండ్రు అంటే అక్కడ ప్రజలందరూ చూస్తారు, ఇక్కడ ప్రజలందరూ చూస్తారు. దాన్ని ఎవరికి అవసరం ఉంటుంది? అట్టి ఉత్తమ మాటలు చెప్పుకుంటా ఊరికి ఇదే నీ పులుపు ఎప్పటికీ ఇదే మాట్లాడు. నిన్ను ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. నువ్వు ఏం చెప్పినా కానీ ఎప్పటికీ నీ ఎప్పుడన్నా మా శ్రీధర్ బాబు శ్రీను బాబు పుట్టమదని ఒక బడిది ఇట్లా తీసేదా నీ కొద్దిగా సిగ్గుండాలి. నువ్వు ఎప్పటికీ కంకణం కట్టుకున్నావు శ్రీధర్ బాబు దుద్దుల కుటుంబం, శ్రీధర్ బాబు దుద్దుల కుటుంబం. ఇప్పుడు ఎక్కడ నువ్వు చూస్తాలేవా? ఎక్కడ అభివృద్ధి జరుగుతా చూస్తలేవా? నీకు కన్ను లేవా? ఎప్పటికీ ఇదేనా ఈ మాటలు మాట్లాడుకుంటూ ఇదే చేసుకుంటుంటే ఎట్లా? ఇప్పుడు అభివృద్ధి చేస్తాను, అభివృద్ధిలో భాగంగా చేస్తాను శ్రీధర్ బాబు అని ఆయన కలిసి వచ్చి మాకు చేస్తే ఇంకింత అభివృద్ధి చేస్తాను ముందు పోతాం. కానీ అట్టిగానే ఏమి తెలియని మాటలు ఇక పిచ్చోని చేతికి ఇక రాయితే ఎటు కొడతారో తెలియదు అన్నట్టు నువ్వు అది అట్లా మాట్లాడతాను. ప్రజలు కూడా నిన్ను ఎవరు గుర్తించలేరు. అయిపోయింది. నిన్ను వరకు ఓడగొట్టినా కానీ రేపు మళ్ళా నువ్వేం గెలవో నిన్ను ఓడగొడతారని తెలిసి కూడా అట్లనే మీ పిస మాటలు మాట్లాడుకుంటా చేత మాత్రం మంత్రి ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైనా ఊరుకునే తందుకు లేదు. మాకు ఒక శ్రీధర్ బాబు శ్రీను బాబు ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలం. మేము నీకంటే ఎక్కువ తిట్టచ్చు, లంజోడికి అనొచ్చు, నువ్వు లుచ్చ అనొచ్చు, ఇవన్నీ మాకు అనొస్తాయి. ఎందుకంటే మాకు ఒక నిబంధన నేర్పిన గురువులు ఉన్నారు. ఆ పరంగానే మేము మాట్లాడతలేవు. సిగ్గు శర్మ ఉండాలి. ఇంకోసారి మాట్లాడితే శ్రీధర్ బాబు దుద్దిల్ల శ్రీను బాబు జోకర్ అంటావు. నువ్వే ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఏం చేస్తానో చెప్పు. నువ్వు ఎక్కడన్నా బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి మా దుద్దిల్ల కుటుంబం జోలికత్త మాత్రం మంత్రి డివిజన్ తరఫున మా కార్యకర్తలు ఊరుకున్నారు. గీత గీసి కొట్లాడుతుంది సిద్ధంగా ఉన్నారు. బిడ్డ కరెక్ట్, నువ్వు కాసుకొని ఉండు. ఇప్పటికైనా సిద్ధంగా ఉండి ఇంకోసారి మాట్లాడితే మాత్రం నాలుక పోసి కారం పోతామని ఖబర్దార్ చెప్తూ ముగించుకుంటాను. థ్యాంక్ యూ. ఏదైతే పుట్టమధు రోజు రోజుకు దిగదారుతూ మాట్లాడుతున్నాడో అది పూర్తిగా ఆయనకి ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు. ఓడిపోయినా ఏం చేయలేని పరిస్థితిలో ప్రెస్టేషన్ గురవుతున్నాడు. ఇక నేను ఏం చేయలేను అనే ధోరణిలో ఉన్నాడు. పూర్తిగా ఆయన మాట్లాడే భాష అయితే అసలు ఇక వర్ణించడానికి కూడా అది లేకుంటున్నది. పుట్టమధు ఈ మంతని ప్రజలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది మానేసి ప్రెస్టేషన్ గురై నోరు జారుతున్నావు ప్రతిదానికి. మేము నోరు జారుడు మొదలు పెడితే అరే నీకు బుద్ధి ఉందా, నీకు సిగ్గు లేదా, ఇట్లాంటి 100 మాట్లాడతాం. కానీ మేము మాట్లాడితే మా అధినాయకత్వం మమ్మల్ని ఏమంటుందో అనే ఒక ఆలోచనకు వచ్చినాం. నువ్వు బుద్ధి తెచ్చుకో. ఏం చేస్తే ప్రజల్లో నేను గుర్తించబడతారో అది గుర్తించుకో. ఫస్ట్ ప్రెస్టేషన్తో మాట్లాడుతున్నావు. ఈ మంతని ప్రజానికానికి ఏం కావాలి అది మర్చిపోతున్నావు. ఖబర్దార్ పుట్టమధు, ఇది కనుక రిపీట్ అయితే నిన్ను వాడన ఆడోళ్ళు చీపురు గట్టలతో తరిమి కొడతారు. గుర్తుంచుకో. నువ్వు మంతని ప్రజానికానికి ఏం చెప్పదలుచుకున్నావు, మా సార్ ఏం చేయాలనో అది ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పు. కానీ భాష భావం లేకుండా చిన్న సారును పెద్ద సారును ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిడ్డ నిన్ను తరిమి వాడల ఆడలతో కొట్టేయాల్సిన రోజులు ముందుంటాయి. ఖబర్దార్ పుట్టమధు, ఖబర్దార్. మొన్న కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టమధు గారు అడవి సోమనపల్లి చెక్ డ్యాంల గురించి ప్రెస్ మీట్ పెట్టి మా పెద్దలు గౌరవ శ్రీధర్ బాబు గారిని మరియు శ్రీబాబు గారిని ఇష్టం వచ్చిన రీతిలో తిట్టడాన్ని మేము రామగిరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పుట్టమధు, నువ్వు కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాణ్యత లేని చెక్ డ్యాములు నిర్మించి ఇవన్నీ ఎక్కడ బయటపడతాయని చెప్పి నువ్వే ముందుగా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి శ్రీధర్ బాబును శ్రీబాబును అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. మాకు కూడా బూతులు వస్తాయి, మేము కూడా తిడతాం. కాకపోతే ఏంటంటే మా పెద్దలు మాకు అవి నేర్పలేదు, మా శ్రీధర్ బాబు గారు. కాబట్టి మేము మర్యాదగా మాట్లాడుతున్నాం. మీరు కూడా మర్యాదగా మాట్లాడి నేర్చుకోండి. ఫస్ట్ లేని పక్షంలో రాబోయే రోజుల్లో తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పుట్టమధు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా వెనక్కి తీసుకోవాలి.
మా యొక్క దుద్దిల్లా సోదరులైనటువంటి శ్రీనిబాబు గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ మరొకసారి నీ అసందర్భ పదజాలంతో మాట్లాడితే ఊరుకునేది లేదు. గేట్లు పెడతాం, తొవ్వకు అడ్డం తిరుగుతాం, బండి లేపు పారు తిరుగుతాం. ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడతానా? నువ్వు శాసనసభ్యునివా? నువ్వు జడ్పీ చేసినావా? నీకేమన్నా ఆలోచన ఉన్నదా? ఏం నేర్పుతాను? మంత్రిలో కుట్రపూర్తి రాజకీయాలు చేద్దాం చూస్తానవా? నీ వల్ల నీ కింది కార్యకర్తలు ఇబ్బంది పడతారు. మేమేం కొట్టుకొని సచ్చురా? మీరు ఆడుంటే ఏమనుకుంటున్నావు? ఇంకోసారి మాట్లాడే ముందు దుద్దిల శ్రీధర్ బాబు కానీ శ్రీనిబాబు గారిని మాట్లాడాలనుకుంటే మా కార్యకర్తలను మేము వాళ్ళు అనుకున్నాం. వాళ్ళు కానీ నీకు బుద్ధి ఎప్పుడు మేము చెప్తాం. ఇంకొకసారి ఇలాంటి అప్రస్తుత మాటలు బంద్ చేసి మంచి రాజకీయం నేర్చుకొని ముందు భవిష్యత్తులో మంత్రిని ప్రజల పట్ల మంచి ఆలోచన కొద్ది ముందుకు వచ్చి ఏదైనా ఓటాడుకో. కానీ ఇదేం బా ఏం రాజకీయం చేస్తున్నావు మంత్రిలా? ఖబర్దార్ పుట్టమాదు బట్ట తీసుకొడతామనుకుంటున్నావు. థ్యాంక్ యూ. ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకి అందరికీ ధన్యవాదాలు. పుట్టమధు తప్పుడు సమాచారం, అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఇవాళ 10 ఏళ్లలో నువ్వు గెలిచి ఏం చేసినావురా? ఇవాళ మా సార్ 2 సంవత్సరాలు గెలిచి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండ్రు. మహిళలకు ఉచితంగా బస్సు ఇవన్నీ వేసిండ్రు 2 సంవత్సరాలు. నువ్వు 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. వికలాంగులకు కూడా పింఛన్లు కూడా ఇప్పకుండా మానిపించినావు. ఖబర్దార్ పుట్టమధు. మా సార్ శ్రీధరబాబు సార్ గారికి, శ్రీనిబాబు సార్ గారికి వాళ్ళ కాళ్ళు చెప్పు గోటికి కూడా నువ్వు సరిపోవు. నేను చెప్తున్నా, మా సార్ మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాకి సంస్కారం నేర్పారు. నీకు సంస్కారం లేని మనిషిలా నువ్వు మాట్లాడుతున్నావు. ముందు సార్ దగ్గరికి వెళ్ళి క్లాస్ తీసుకో. సంస్కారంగా మాట్లాడటం, క్లాస్ తీసుకున్న తర్వాత నువ్వు మాట్లాడు. మధు గారిని పొగిడినట్ట, మంచివాడు అని వాళ్ళకు సూచన ఇచ్చినట్టు అని నాకు అర్థమవుతలేదు. అతని జోలి ఎప్పుడు ఎక్కడే వినపడద్దులే అని చెప్పి అక్కడొక్కడో నేను ఏదో ఒక రకమైన మాట మాట్లాడితే అందరూ నా గురించి తిరిగితే నాకు భవిష్యత్తు ఉంటుందనే ఆలోచన పెట్టుకున్నాడు. అతనుకున్న అసలు ఆలోచన, ఆయన దగ్గర ఉన్న అనుచరులు వాళ్ళు మా మధు ఈ విధంగా మాట్లాడి మాకు ఎక్కడ కూడా స్థానం లేకుండా చేస్తున్నారనే బాధన వాళ్ళకు ఉన్నది బాధ. అయినా ఇతను ఏంటి అంటే ఈయన పోకడాలు సార్ దగ్గర నేర్చుకున్నాడు. సార్ దగ్గర ఉన్న పెద్ద సార్ దగ్గర నేర్చుకొని చిన్న సారు దగ్గర కూడా వెన్నుపోటు పొడిచి చేయరాని పనులు చేసి నేను ఎమ్మెల్యేగా ఎట్లా కావాలనే ఆలోచన పెట్టి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ముచ్చట తల్లిగారికి తెలియగానే అమ్మ శ్రీధరబాబు తల్లి, అరే ఆడ కూడా మన కొడుకు లాంటి ఇంట్లో వ్యక్తి ఏమనుకురా నాయన అని చెప్పి ఏ విధంగా బుద్ధకింతో కానీ ఆ విధంగా బుద్ధకిచ్చిన కాడికి వెళ్ళి సారు కూడా ఎక్కడ అతని జోలి తీయనిక ఆయన ఆలోచన విధానమే ఆయన మర్చిపోయి ఉన్నాడు. అయినా ఈయన ఇంత పబ్లిక్లు ఎందుకు ప్రేమించుతారు, ఇంత ఆదరణ ఎందుకు ఇస్తారు? ఎక్కడికి పోయినా ఏడికి పోయినా బ్రహ్మరథం పడుతుంది కదా. ఈయనకి ఏ విధంగా రాష్ట్రం అంతా ఒకే ఉన్న మంత్రులంతా కూడా ఈయనే ముఖ్యమంత్రిలాగా పనిచేస్తుండని చెప్పి ఇతనికి అన్ని తీర్ల అభివృద్ధికి ఈయనే ముందుంటాడని చెప్పి నేను ఏమాత్రం ఒక వార్డు నెంబర్కు ఉన్నటువంటి వాల్యూ కూడా లేకపోతే మంత్రి నియోజకవర్గంలో ఆ విధంగా బాధకు ఆయనకు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న కింది నాయకులు అయితే చాలా నవ్వుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఖబర్దార్ పుట్టమధు, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా నీకు రాదు. నువ్వేదో పెగ్గు చాలు చేసినట్టు కనబడుతుంది, దానితోటి నువ్వు బాగా ఇబ్బందులు పడతావు. ఖబర్దార్.